హాయ్ అండి. ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. దానికి తగ్గట్టు మనం వేడి వేడిగా చల్ల పునుగులు చేసుకొని తింటే ఇంకా ఏమి టేస్ట్గా ఉంటుంది, వాతావరణానికి సరిపడా ఉంటుంది. ఈరోజు చల్ల పునుగులు చేస్తున్నాను. ఆ చేసే విధానం చేసేద్దాం రండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, పెరుగండి, పుల్లటి పెరుగు. ఆ కప్పుతో 2 కప్పులు పెరుగు వేసుకుందాం. అదే కప్పుతో 2 కప్పులు పెరుగు. పుల్లటి పెరుగై ఉండాలండి, అప్పుడే మనకి పునుగులు టేస్ట్గా వస్తాయి. సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ వచ్చేసి వంట సోడా అండి. ఇదంతా కూడా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కొడుతూ బాగా పిండి అంతా కూడా మెత్తగా బాగా పిసకాలండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా మనకి పునుగులు వస్తాయండి. చూసారండి, ఇంకా మనకి చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అవుతాయి. ఒక పావు గంట నానబెట్టుకుందాం. ఈలోపు దీంట్లోకి చట్నీ చేసుకుందాం. ఆ పునుగుల్లోకి టమాటా, కొత్తిమీర వేసి టమాటా పచ్చడి అయితే చేస్తానండి. చాలా బాగుంటుంది. ఆ పచ్చడి అయితే చేద్దాం. ఒక 10-12 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర. టమాటాలు కట్ చేసుకుందాం. ఒక 4 టమాటాలు ముక్కలు కట్ చేసుకుందాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, టమాటా పచ్చిమిరపకాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుందామండి, లేకపోతే చిటపట్టలాడతాయి, మొక్క మీద పడతాయి. మూత పెట్టుకోండి. చింతపండు కూడా కొద్దిగా వేసుకుందామండి. ఈ టమాటాల్లోనే మగ్గుతాయి. చింతపండు కూడా మెత్తబడిపోయిద్ది టమాటాల్లో. సిమ్లో పెట్టుకొని టమాటా ఇంకాస్త మగ్గిన దాకా పెట్టుకుందాం. టమాటాలు అయితే మగ్గినాయండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కాస్త చల్లారనిచ్చి రుబ్బుకుందాం. మనం టమాటా పచ్చడి అయితే రుబ్బుకుందామండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ దానికి ఉండదు కదండి. రోల్ అవకాశం ఉంటే ఏ చట్నీ అయినా ఏ పిండి అయినా రుబ్బుకుంటేనే బాగుంటుంది.
పచ్చడి మెత్తగా రుబ్బుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, ఈ పునుగులు నేను విజయవాడలో తిన్నానండి. మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు అమ్మవారి గుడికి అని వెళ్ళాము అందరం కలిసి. వెళ్తే అక్కడ మా బంధువుల ఇంటికి వెళ్ళాం. వెళ్తే అక్కడ వాళ్ళు బజార్ నుంచి తీసుకొచ్చి పెట్టారండి చిన్న చిన్న, నేను ఫస్ట్ టైం చూడటం ఆ సైజు పునుగులు. అక్కడేను టమాటా పచ్చడి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ వేసి ఇచ్చారు. ఒక్కో ప్యాకెట్ ఒక్కొక్కళ్ళకి ఇచ్చారండి. ఆ పునుగులు అసలు ఎంత బాగుండే అంటే అంత బాగుండే. అదే స్టైల్లో నేను చేద్దామని ఆ పునుగులు అయితే చేస్తున్నాను. అంతే టేస్ట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. ఒక 4 రెమ్మలకి చిన్నులపాయలు కూడా వేస్తున్నాను. కాస్త వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోండి. పునుగుల్లోకి చట్నీ కాస్త పలచగానే ఉండాలి కదా. చట్నీ అయితే అయిపోయిందండి. ఇంకా తీసి గిన్నెలో తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే చట్నీ రుబ్బుకున్నాం, పక్కన పెట్టుకుందాం. ఇంకా అయిపోయింది పచ్చడి. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపు పిండి అయితే చట్నీ చేసేలోపు నానింది కదండి. ఇంకొకసారి ఆయిల్ వేడెక్కే లోపు కలుపుకుందాం బాగా. ఆయిల్ వేడెక్కింది. చిట్టి చిట్టి పునుగులు వేసుకుందామా. చిన్న చిన్న గోళీలు లాంటి పునుగులండి. చిట్టి చిట్టి పునుగులు బాగా కలర్ రావాలి. మీ ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినా చేసి పెట్టండి. చూసారా, కలర్ అయితే వచ్చింది. ఇంకా పునుగులు తీసుకుందాం. రెండో వాయి కూడా వేసుకుందాం. రెండో వాయి కూడా రెడీ అయినాయి కదా, ఇవి కూడా పక్కకు తీసుకుందాం. గుల్లగుల్లగా బోండాలు అయితే రెడీ అయినాయండి. ఆ టేస్ట్ ఏదో చెప్తాను. టమాటా పచ్చడి, ఉల్లిపాయలు వేసుకొని
కొత్తిమీర, పచ్చిమిరకాయలు, టమాటా పచ్చడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. అసలు ఎట్లాగా ఎంత బాగుంటాయి అంటే చూపులకే తినాలనిపిస్తుంది. టిప్పుకొచ్చి ఒక పునుగు సరిపోయిద్ది. ఆహా, ఎంత బాగుందండి అసలు. 20 పునుగులు కాదు, 50 పునుగులైనా లాగించవచ్చు. టీవీ చూస్తా వర్షం పడుతుంటే వేడి వేడిగా పునుగులు తిని చిక్కగా కాఫీ తాగితే ఉంటుందండి జీవితానికి. ఇంకేం కావాలండి, ఇంత చాలు. సూపర్ సూపర్ సూపర్గా ఉండే, చాలా టేస్ట్ ఉండే, మెత్తగా ఉండే, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, పెరుగుతో బాగా నాని చాలా బాగుండేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్యూచర్లో మనకు కావాల్సినవి వండుకొని తినాలి. ఈరోజు ఉండోళ్ళు రేపు ఉండట్లేదు. మనం ఉన్నప్పుడే అన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలి. అదే నా పాలసీ. మీరు కూడా అలాగే చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మర్చిపోవద్దు. ఎంత టేస్ట్ ఉండేయంటే మీ వారికి, మీ పిల్లలకి రుచిగా వండి పెట్టండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. సరేనా? బాయ్.